మామూలుగా మన ఇంట్లో ఎవరైనా దొంగతనానికి ట్రై చేశారనుకోండి భయ్య, మనం ఏం చేస్తాం? వాడిని ఆపడానికి ట్రై చేస్తాం, వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాం, కుదిరితే వాడిని కొడతాం, కొట్టి పోలీసులకు అప్పగిస్తాం. కెనడాలో ఉండే ఒక స్టోర్ లో సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. అదేంటంటే ఒక దొంగ ఒక స్టోర్ లో దొంగతనానికి ట్రై చేశాడు. ట్రై చేసి స్టోర్ లో వర్క్ చేసే అతన్ని కొట్టాడు. ఆ స్టోర్ లో వర్క్ చేసే అతను ఏం చేశారంటే తిరిగి మళ్ళీ దొంగని కొట్టి పోలీసులకు అప్పగిచ్చాడు. పోలీసులు వచ్చారు, ఆ దొంగను తీసుకెళ్లారు. జడ్జి ఏం చేశారంటే దొంగకి దొంగతనాన్ని ట్రై చేసినందుకు అండ్ స్టోర్ లో వర్క్ చేసి అతను కొట్టినందుకు 14 నెలల జైలు శిక్ష చేశాడు. అక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు హైలైట్ థింగ్ ఏంటి అంటే ఆ స్టోర్ లో వర్క్ చేసే అతను తిరిగి మళ్ళీ దొంగను కొట్టినందుకు గాను ప్రజెంట్ అతన్ని హౌస్ అరెస్ట్ చేసి పెట్టి యాజ్ పర్ కెనడా లా ప్రకారం అతనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే తేజేశ్వర్ కాలియా అని చెప్పేసి ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, 22 ఇయర్స్. ఇతను చదువుకుంటూనే నైట్ టైమ్ సర్కిల్ కే అని చెప్పేసి ఒక స్టోర్ లో పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. ఒక రోజు ఏమైందంటే జానథన్ అని చెప్పేసి 37 ఇయర్స్ ఓల్డ్ డ్రగ్ అడిక్ట్ నైట్ టైంలో మొత్తం ఫేస్ మాస్క్లు, బేస్బాల్ బ్యాట్ ఒకటి పట్టుకొని లోపలికి వచ్చి లోపల ఎవరు లేరనమాట. ఈ తేజేశ్వర్ కాలియా వర్క్ చేసే అతను అండ్ ఇంకొక అతను ఉన్నాడు. ఈ బేస్బాల్ బ్యాట్ తీసుకొని రావడం అతన్ని కొట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. 2 to 3 టైమ్స్ కొట్టాడు. అంటే ఈ వీడియోలో ప్రాపర్ గా అది క్యాప్చర్ అవ్వలేదు, ఎందుకంటే సీసీటీవీ కెమెరా యాంగిల్లో లేరనమాట. సో అందుకే అది కనిపించట్లేదు. నెక్స్ట్ ఏమైంది అంటే తర్వాత ఈ దొంగని వీళ్ళిద్దరు కలిసి తోసుకొని బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఈ తేజేశ్వర్ కాలియా ఏం చేశారంటే అతని చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ని తీసుకొని మళ్ళీ తిరిగి అతని తల మీద కొట్టాడు. 2 టైమ్స్ కొట్టాడు. కొట్టిన తర్వాత అతను అక్కడ పడిపోయాడు. తర్వాత పోలీసులు కాల్ చేశారు, పోలీసులు వచ్చారు, కోర్టుకు తీసుకెళ్లారు. మొత్తం జరిగిందంతా రికార్డింగ్స్ అంతా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అతను దొంగతనం చేసినందుకు మళ్ళీ ఇతన్ని కొట్టినందుకు కానీ దొంగకి 14 నెలల జైలు శిక్ష చేశారు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు జడ్జి ఏమంటారు అంటే తేజేశ్వర్ కాలియా అనే అతను ఏం చేశాడంటే అతను స్టోర్ లోపలికి వచ్చి కొట్టేటప్పుడు కాకుండా అతను బయటిని తీసుకెళ్లిపోయిన తర్వాత పరిగెత్తడానికి ట్రై చేశాడు దొంగ. అప్పుడు నువ్వు అతన్ని కొట్టావు. సో అది సెల్ఫ్ డిఫెన్స్ కింద రాదు. అది నువ్వు అతని మీద ప్రతీకారం తీసుకున్నాడు. అంటే నిన్ను కొట్టాడు కాబట్టి నువ్వు మళ్ళీ అతను కొట్టడానికి వెళ్ళావు, అది కూడా తల మీద చాలా దారుణంగా కొట్టావని చెప్పేసి ఇప్పుడు ఇతను ప్రజెంట్ హౌస్ అరెస్ట్ చేసేసి కాలేజీకి కూడా అటెండ్ అవ్వనివ్వకుండా ఇన్ పర్సన్ అంటే బయటకు పోయేది లేదనమాట. ఇతను ఓన్లీ ఆన్లైన్ లోనే అటెండ్ అవుతున్నారు. అతను ఇంక వర్క్ వెళ్ళడానికి లేదు, ఏమీ లేదనమాట. యాజ్ పర్ లా ప్రకారం చూసుకుంటే మాత్రం అంటే ఇక్కడున్న లా ప్రకారం అట్లా కొట్టిన వాళ్ళకి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ 14 ఇయర్స్ జైలు అనేది మాక్సిమం పడే ఛాన్స్ ఉంది, అంతేగాని అది పడుతుందని కాదు. ప్రజెంట్ అయితే ట్రయల్స్ జరుగుతున్నాయి అంటే దీని మీద చాలా డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే నేను ఈ ఆర్టికల్స్ కింద లేకపోతే ఈ వీడియోస్ కింద చాలా కమెంట్స్ కూడా చదివాను అనమాట. ఆల్మోస్ట్ కెనడియన్స్ చాలా మంది అందరూ ఇండియన్ స్టూడెంట్ కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ కి ఈ క్రిమినల్స్ మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే మన క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఇంకా అసలు దొంగతనాలు అయితే మరీ దారుణం భయ్య. కార్లు అయితే మన కళ్ళ ముందర తీసుకెళ్లిపోతుంటారు, మనమైతే ఏం చేయలేమన్నమాట. మన కళ్ళ ముందరే మన కార్లు తీసుకెళ్లిపోతూ ఉంటారు అనమాట. పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఏమనంటే ఇన్ కేసు ఎవరైనా దొంగతనానికి వస్తే మీరు ముందు వాళ్ళ కార్ కీస్ ఇచ్చేసేయండి, కోఆపరేట్ చేయండి అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా మన మంచిగా అనుకునేది వేరే విషయం. కానీ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా తయారైపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు దాకా మీకు ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పాను కదా, సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మనం మాట్లాడుకుందాం. అంటే కెనడాలో లేని వాళ్ళకి ఇది తెలిసి ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే కెనడాలో రూల్స్ ఎలా ఉంటాయంటే ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా నువ్వు ఏదైనా స్టోర్లో కానీ ఏ బ్యాంకులో ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, నువ్వు ఒక ఎంప్లాయీ అనుకోండి ఏదైనా కంపెనీకి, నువ్వు ఎప్పుడైనా సరే దొంగలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా దొంగతనానికి ట్రై చేస్తున్నా కానీ నువ్వు 100% వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నువ్వు అసలు పొరపాటును కూడా రివర్స్ అవ్వకూడదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు నిన్ను ఏదన్నా చేస్తే తప్పితే నువ్వు వాళ్ళ మీద రివర్స్ అవ్వడానికి లేదనమాట. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్కిల్ కే అనే స్టోర్లో ఇప్పుడు దొంగ వచ్చాడు కదా, వాడు ఏ రాబరీ చేసినా సరే మొత్తం అంతా ఫుటేజ్ ఉంది. ఆ ఓనర్ ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్లి క్లెయిమ్ చేసుకుంటారు ఇన్సూరెన్స్ దగ్గర. ఓనర్కి మొత్తం మనీ అంతా వచ్చేస్తుంది, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు ఎంప్లాయీ అనేవాళ్ళు అసలు కదిలించకూడదు చెప్పాలంటే. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అది వేరే విషయం. ఎందుకంటే అతను రావడమే అతను కొట్టాడు కాబట్టి దాన్ని ఆ కోణంలో వాళ్ళు చూడాలనేది జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఎందుకంటే అతను కొట్టకుండా జస్ట్ డబ్బులు అడుగుంటే అది వేరే విషయం. ఎందుకంటే మీరు వీడియో చెక్ చేస్తే ప్రాపర్గా రావడం బ్యాట్ తీసుకుని అతను కొట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అది ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ కిందే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ మరి అది ఎందుకు ఆ లోపల వాళ్ళు ఏం మాట్లాడారనేది మనకు తెలియదు కాబట్టి జస్ట్ ఇది మన ఒపీనియన్ అంతే. సపోర్ట్ చేయడం అనడం కంటే కోఆపరేట్ చేయాలి అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు ఈ సర్కిల్ కిలో చేసే అతను కూడా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు. ట్రైనింగ్లో క్లియర్గా చెప్తారు ఎప్పుడన్నా రాబరీ అటెంప్ట్ జరిగినప్పుడు నువ్వు వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్తారనమాట. ఎందుకంటే అది వాళ్ళ వెల్ఫేర్ కోసమే చెప్తారనమాట ఇది. ఎందుకంటే తర్వాత ఎలాగూ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి. సో ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ విషయం తెలియకపోయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనకి కుదిరినంత వరకు మనం కామ్గా ఉండడమే బెటర్ భయ. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వాల్మార్ట్లో ఒక దొంగ పడితే ఆ వీడియో తీస్తున్నాను అనమాట. నేను అక్కడే ఉన్నా. ఆ దొంగ సరుకుల్ని వాటిని తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నప్పుడు
అప్పుడు అందరు కింద కమెంట్స్లో ఏం పెడుతున్నారు, నువ్వు ఎందుకు వాడిని కొట్టలేదు, నువ్వు ఎందుకు వాడిని పట్టుకోలేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దొంగతనం చేసినందుకు వాడికి మహా అయితే ఒక 6 నెలలు లేదంటే 5 నెలలు జైలు శిక్ష చేస్తారు. నువ్వు నీకు అనవసరమైన పనిలో వెళ్ళి వేలు పెట్టి వాడిని నువ్వు ఫిజికల్గా కొట్టావు అంటే నీకు 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అందుకని చెప్పేసి ఎవ్వరు ఇక్కడ గెలకరు. ఇది ఇండియా కాదు భయ్య. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కెనడాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కమెంట్లు పెట్టారు. వాళ్ళకి నాకు తెలిసి ఉండకపోవచ్చు, లేదంటే కొత్తగా ఉండుండొచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే గోఫండ్ అని చెప్పేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇతనికి దగ్గర $12,500 ఎంతో అందరూ అక్యూములేట్ చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే ఆ గోఫండ్ వాడు ఆ అకౌంట్ని క్యాన్సిల్ చేసేసి ఆ అమౌంట్ ఎవరెవరైతే పంపించారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వెనక్కి వేస్తాడు. ఎందుకంటే ఇతను ప్రజెంట్ ఈ కేసులో అక్యూజ్డ్ కింద ఉన్నాడు, అతను విక్టిమ్ కాదు. సో ఇది ఓన్లీ విక్టిమ్స్కి మాత్రమే వర్తిస్తుంది, మా రూల్స్ ప్రకారం అది కాదని చెప్పేసి వాడు అది క్యాన్సిల్ చేస్తాడు. సో హోప్ అంటే ఫ్యూచర్లో ఇది మొత్తం అంతా సర్దుమణిగి అతనికి ఫేవర్గా తీర్పు వస్తుందని అండ్ ఈ గోఫండ్ అంతా సెట్ అయ్యి అతనికి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాడు. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఎవరైనా సరే మన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేసుకోవాలనేది కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే మనకు ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు మనం అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ పోతాం తప్పితే మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోనమాట. సో 100% వాళ్ళకి కోఆపరేట్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో, అంటిల్ అన్లెస్ మన లైఫ్ మీదకి వస్తే తప్ప. ఇక్కడ కెనడా జ్యుడిషియల్ సిస్టమ్ గురించి వచ్చింది కాబట్టి నేను ఒక పాయింట్ చెప్తాను భయ్య. ఎందుకంటే కెనడాలో జ్యుడిషియల్ సిస్టమ్ అసలుకి లా అనేది డబ్బు, పవరు, పరపతి దేన్ని పట్టించుకోదు. ఎవడి వైపు అయితే న్యాయం ఉందో వాడికే ఫేవర్గా ఇస్తుంది అనమాట. అసలు ఏమీ లెక్క చేయదు దాంట్లో మాత్రం నేను ఖచ్చితంగా దానికి సాల్యూట్ చేస్తాను. మన దగ్గర కూడా అలాంటి రావాలని కూడా కోరుకుంటున్నాను. చెప్పాలంటే మన ఇండియన్ స్టూడెంట్ది కూడా తన మిస్టేక్ కూడా ఉంది, లేకపోతే అతని హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఊరికి నేను చేయరు భయ్య. ఎందుకంటే వెళ్ళిపోయేవాడిని కొట్టడం అనేది వీళ్ళ లా ప్రకారం చూసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మనకేంటంటే అది బేసిక్ ఇన్స్టిక్ట్, మనకి బై బర్త్ వస్తుంది అనమాట. సో అతను కొట్టకుండా ఉండుంటే అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేదే కాదు. అతను పారిపోయి అతన్ని మరి తల మీద వెనకాల దారుణంగా బేస్బాల్ బ్యాట్తో కొట్టి అతను పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొట్టడం అనేది అది కొంచెం బ్రూటల్గా ఉంది. చూడటానికి మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి ప్రజెంట్ అది జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియదు. బట్ ఇది చూసైనా సరే ఎవరైనా సరే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా అబ్రాడ్లో ఉండేవాళ్ళు పొరపాటును కూడా మీకు సంబంధం లేని విషయాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కానీ వేలు పెట్టి మీ లైఫ్ల మీదకి తీసుకొచ్చుకోవద్దు భయ్య. అది మాత్రం నేను చాలా గట్టిగా చెప్తున్నాను. అండ్ మన దగ్గర జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటంటే చాలా చూసాం మనం యాక్చువల్గా. నీకు అసలు ఏంటంటే కోర్టుకి తీసుకెళ్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇచ్చేసేలోపే మన జనాలు ఏంటంటే తీర్పు ఇచ్చేస్తారు ఆన్ స్పాట్లో. చాలా ప్లేసెస్లో రిలీజియస్కి సంబంధించిన వాటిలో అయితే మరీ ఘోరం, అసలుకి జనాల్ని చంపేసిన చాలా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కంప్లీట్గా మారాలి భయ్య. మనం కొన్ని ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి చూసి నేర్చుకోవాలి కంపల్సరీగా. ఇది ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్కి మాత్రం నేనైతే నిజంగా సెల్యూట్ చేస్తాను భయ్య. ఎవ్వరికి సపోర్ట్ చేయదు. డబ్బు, పరపతి, నువ్వు ఎంత పెద్ద నువ్వు పిఎం అయినా సరే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది పొరపాటును కూడా నీకు ఫేవర్ చెయ్యదు. సో ఫైనల్గా వీడియో క్లోజ్ అయ్యే ముందు నేను చెప్పే విషయం ఏంటంటే మన ఇండియన్స్కి కొన్ని బేసిక్ ఇన్స్టింక్ట్స్ లాగా ఉంటాయి భయ్య. మనకి బై బర్త్ వచ్చేస్తాయి అవి మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి, లేకపోతే కంప్లీట్గా వాటిని అవాయిడ్ చేయాలి. లేకపోతే మన కెరియర్, మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, దానివల్ల మన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అనమాట. సో అది ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.